హలో! హాయ్ అండి అందరికీ. సో, ఇంకా ఉగాది రోజు సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో ఈ ఫుల్ వ్లాగ్‌లో అయితే పెడుతున్నానండి. సో, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి మరి. సో, ఇక్కడైతే ఇంకా ఇల్లంతా క్లీన్‌గా చేసేసాననమాట. సో, మా చిట్టి చిట్టి రాక్షసులు కూడా లేచారనమాట. నైట్ కోన్ పెట్టాను పిల్లలకి. సో, అది చూసుకొని మురిసిపోతుంది మా అమ్మాయి. సో, ఇక్కడ ఇంకా పండగకి సంబంధించిన అన్నీ వేప పూత, మామిడి ఆకులు, మామిడికాయలు అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాననమాట. సో, ఇంకా ఇవన్నీ కూడా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత ఇంకా అందరం కూడా ఫ్రెష్ అయిపోయామండి. నెక్స్ట్ ఇంకా మా వారైతే ఇంకా తోరణం కట్టడంతో మా ఉగాది కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. సో, ఇలా అయితే పూలతో డెకరేట్ చేశారు మా వారు. అండ్ మామిడి ఆకులు ఇవన్నీ పెట్టి ముందు డెకరేషన్ చేసిన తర్వాత ఇంకా ఉగాది పచ్చడి ఇవన్నీ పెట్టేసి ఇంకా పండగ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఉగాది అనగానే ఇంకా అందరికీ హాలిడే కదండి. చక్కగా ఇంట్లో అయితే తలా ఒక పని చేసేసుకొని ఇలా హ్యాపీగా అయితే ఉగాది అయితే జరుపుకుంటున్నాం అనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా నేను అన్ని డోర్లకి కానీ గుమ్మానికి అన్నిటికీ మాత్రం ఇలా పసుపు కుంకుమ పెట్టేసి ఫస్ట్ వాడికి అయితే డెకరేషన్ చేశాను అనమాట. సో ఇంకా మన సాంప్రదాయం ప్రకారం తెలుగు సాంప్రదాయం అయితే ఇంకా ఇలాగే కదండి. సో ఇంకైతే నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టవ్ కూడా ఇలా పసుపు కుంకుమతో అయితే పూజించాను అనమాట. నెక్స్ట్ ఇంకా పొంగల్ పెట్టాలండి ఇవాళ. సో పొంగల్ పెట్టడం కోసమని స్టవ్ను కూడా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పచ్చడి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఉగాది పచ్చడి ఫస్ట్ అయితే వేప పువ్వుని అయితే ఇలా అయితే మొత్తం నీట్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ తర్వాత ఇంకా మామిడికాయలు. ఉగాది అంటే మామిడికాయ వచ్చి షడ్రుచులు ఉండాలి కదండి. షడ్రుచులలో ఇది సెకండ్ వన్ అనమాట. వేపపూత, నెక్స్ట్ మామిడికాయ, తర్వాత స్వీట్ కూడా ఉండాలి కదండి. సో నెక్స్ట్ బెల్లం, అంటే నేను షుగర్ వేయను, బెల్లం వేసాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా షుగర్ కోసం, స్వీట్నెస్ కోసం బెల్లం కూడా తురుముతున్నాను. ఇంకా బెల్లం, కొంచెం మిరియాలు, కొంచెం కారం ఇవన్నీ వేసి ఉగాది పచ్చడి అయితే ఫినిష్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా పొంగల్ కూడా పెట్టుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ భక్షాలు చేస్తారండి మా తెలంగాణ స్టైల్లో. అంటే భక్షాలు అంటే వాటిని ఏమంటారు, బొబ్బట్లు అంటారు అనమాట ఇక్కడ. సో ఆ బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేయడానికి కొంచెం లేట్ అయిపోతుందని చెప్పేసి పొంగల్ అయితే పెట్టుకున్నాను ఇవాళ. సో పొంగల్ పెట్టేసి పొంగలి అండ్ పచ్చడి వీటితోటైతే ఉగాది అయితే ఫినిష్ చేశాను అనమాట. సో భక్షాలు చేయడానికి కొంచెం టైం ఎక్కువ టైం అయితే పడుతుందని చెప్పేసి ఇంకా అందులో అన్నీ అవైలబుల్గా అయితే లేదు ఇంట్లో. ముందు రోజు అమావాస్య వచ్చింది కదండి. సో అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టిందనమాట. ముందు రోజు స్కూల్ కూడా ఉండడం వల్ల ఇంకా అవ్వలేదండి అవన్నీ కూడాను. సో అందుకని చెప్పేసి భక్షాలు చేయలేదు ఈ ఇయర్. స్వీట్తో అయితే ఇలా కానించాను. నెక్స్ట్ ఇంకా ముందు రోజైతే అమావాస్య ఉండడం వల్ల ఇంకా పూజ సామాగ్రి ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవడానికి కూడా అవ్వలేదు. సో అందుకని చెప్పేసి ఉగాది రోజే ఇంకా అన్నిటికీ ఫొటోస్ అన్నిటికీ దేవుళ్ళని క్లీన్ చేసేసి ఇలా పూజించుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఫెస్టివల్స్ టైంలో ఓన్లీ వెండి సామాగ్రి మాత్రమే యూజ్ చేస్తాను. సో వెండి సామాన్లకి ఇలా అయితే పూజించాను అనమాట. సో పూజించేసి ఇంకా వాటిలో ఆయిల్ వేసేసి ఒత్తులు కూడా వేసేస్తున్నాను. సో ఇంకా హ్యాపీగా అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి పూజ అయితే. ఫెస్టివల్స్ టైంలో అండ్ హాలిడేస్ టైంలో మాత్రం కంపల్సరీ పూజ అయితే చేస్తాను. సో ఇంకా ఫైనల్గా అయితే అంతా రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ కంకణాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా ఉగాది అంటే కొత్త సంవత్సరం కదండి మనకి. సో కొత్త సంవత్సరం రోజు చక్కగా హ్యాపీగా అయితే పూజ అయితే అయిపోతుంది మాకు. సో ఇంకా అందరం కూడా ఒకరికి అయితే కంకణాలు కట్టుకున్నాం. పూజ స్టార్ట్ అయ్యే ముందు నేను మా వారికి కట్టాను, తర్వాత మా వారు కూడా నాకు కంకణం కట్టుకున్నారు. సో నెక్స్ట్ ఇంకా అన్ని ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయండి. సో ఇంకా చక్కగా పూజ కూడా కానిచ్చేస్తున్నాను అనమాట. సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత టెంపుల్ కూడా వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా పూజ కూడా చేసేసాను. పిల్లలు కూడా ఈలోపు రెడీ అయిపోతారు అనమాట. ఇంకా చక్కగా పూజ కూడా అయిపోయిందనమాట. సో ఇలా అయితే హ్యాపీగా పూజ అయితే చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి తులసి కోట దగ్గర కూడా పూజ చేశానండి. సో ఇలా అయితే ఇంకా తులసి ప్లాంట్ కూడా మార్చాను అనమాట. బిఫోర్ డే అంటే 2 days బ్యాకే మార్చాను ఇదంతా కూడాను. సో పూజ అయిపోగానే ఇంకా అందరికీ అయితే ఉగాది పచ్చడి అండ్ పొంగలి, మా పాప అయితే పొంగల్ పెడుతుంది అనమాట అందరికైనా. సో ఇంకా అందరికీ షేర్ చేసుకొని ఇలా హ్యాపీగా అయితే ప్రసాదాలు అయితే ఆరగించామన్నమాట అందరం.
ఇంకా వాళ్ళ డాడీకి పెట్టింది, అలాగే వాళ్ళ బ్రదర్కి అయితే స్పెషల్గా అయితే తినిపిస్తుందండి ఇక్కడ. అన్న చెల్లెలు అంటే అన్న చెల్లెలే కదా. నెక్స్ట్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత రెడీ అయిపోయామండి, పిల్లల్ని కూడా రెడీ చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. సో ఇంకా ఇక్కడ అయితే దశావతార వెంకటేశ్వర స్వామి సన్నిధికి అయితే వచ్చామండి. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనమాట. ఇది గుంటూరు అంటే విజయవాడ హైవే రోడ్డుకి అయితే ఉంటుందన్నమాట. సో గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే రోడ్లో ఉంటుంది టెంపుల్ అనేది. చాలా ఫేమస్ అయిపోయిందండి ఇది, కట్టి కూడా ఒక 4-5 ఇయర్స్ అవుతుందన్నమాట. సో చాలా అంటే చాలా ఎక్కువగా ఫేమస్ అయిపోయిందనమాట. సాటర్డేస్ అయితే ఇంకా దీంట్లో అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు, అంత క్రౌడ్ ఉంటుందన్నమాట. సో ఇవాళ ఫెస్టివల్ అయినా కానీ చూడండి కొంచెం పర్వాలేదనమాట. సో బట్ అయితే లోపలికి వచ్చాకైతే చూడండి క్యూ లైన్ అయితే ఎంత పెద్దది ఉందో. సో ఈ క్యూ లైన్లో నుంచి మేము దేవుడి దగ్గరికి చేరేసరికి ఏ టైం పడుతుందో కూడా తెలియదు అనమాట. సో ఇదంతా లోపల అనమాట. ఇంకా లోపలికి అయితే ఎలవలేదు ఫోన్ని వీడియోలు తీయడానికి. సో ఇక్కడ ప్రదక్షిణం చేసిన తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ ప్రదక్షిణలు చేయడానికి అయితే రెడీ అయిపోయామండి. పిల్లలు ఇద్దరిని పక్కకు కూర్చోబెట్టాము. వాళ్ళు అప్పటికే ఇంకా ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలిద్దరిని పక్కకు కూర్చోబెట్టి నేను మా వారైతే ఇలా ప్రదక్షిణం చేస్తున్నాము. సో ప్రదక్షిణ చేసిన ప్రదక్షిణ చేస్తున్న టైంలో దశ అంటే 10 అవతారాలు కదండి. సో ఇక్కడ అవతారాలు అనేది మనం ప్రదక్షిణ చేసే టైంలో ఇలా చక్కగా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లోపల గుడి అయితే చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారండి. వీడియో తీయడానికి పాసిబుల్ అయితే చక్కగా వీడియో కూడా తీద్దును, బట్ ఆప్షన్ లేదనమాట. సో ఇంతటితోనే అయితే ఇంకా వీడియో అయితే అయిపోతుందనమాట. ఇంకా అంటే లోపలికి వెళ్ళలేదు కానీ మొబైల్. సో అయితే ఇంకా వీడియో కూడా తీయలేదనమాట. చాలా బాగా డెకరేషన్ చేశారండి. సో ఇంకా ఇలా అయితే దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత హరిదాసుకు మా పిల్లలు ఇద్దరు కూడా ఇలా దానం చేశారనమాట. నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్ళి వంట చేశారంటే టైం ఇంకా లేదని చెప్పేసి ఇక్కడే అన్నదానం కూడా జరుగుతుందనమాట. సో ఇంకా వచ్చేసి అన్నం కూడా తినేసాము ఇక్కడే మా ఫ్యామిలీ మెంబర్స్. ప్రతి ఒక్కరు చూడండి వచ్చిన వాళ్ళంతా చక్కగా ఇడే తినేసి వెళ్ళిపోతున్నారు. సో ఇది ఒక మంచి గ్యాదరింగ్ అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్స్ అందరూ చక్కగా కూర్చొని ప్రశాంతంగా తింటున్నారనమాట. సో అలాగే మాది కూడా ఇక్కడే లంచ్ అయిపోయిందనమాట. సో ఇది అండి మరి మా ఉగాది స్పెషల్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.